డిఆర్ఎం అయితే ఏంటి? అవినీతికి సంబంధించి ఆయన చిట్టా బయటకు వస్తే నిజంగా అందరూ అవాక్కైపోయారు. విశాఖ వాల్తేరు రైల్వే డిఆర్ఎం సౌరప్రసాద్ ని అరెస్ట్ చేశారు. డిఆర్ఎం తో పాటు ఇద్దరు ప్రైవేట్ కాంట్రాక్టర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్టుగా ఇతనిపై ఆరోపణలు వచ్చాయి. డిఆర్ఎం సౌర బిళ్లలో అధికారులు సోదాలు చేశారు. 87,60,00,000 కరెన్సీని 72 లక్షల విలువైన ఆభరణాలని సీజ్ చేశారు. కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్ లాకర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. రైల్వే కాంట్రాక్ట్ పనుల్లో జాప్యంతో 3,17,00,000 రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టుగా కాంట్రాక్టర్లకు ఫైన్ విధించారు. సో ఈ నేపథ్యంలోనే ఫైన్ తగ్గించడంతో పాటు పెండింగ్ బిల్లులు ఒకవేళ క్లియర్ అవ్వాలంటే కనుక తనకు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మాటు వేసి రెడ్ హ్యాండెడ్ గా డిఆర్ఎం సౌరభ్ ని అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి చెందిన కంపెనీ నుంచి 25 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సిబిఐ అధికారులు. ముంబైకి చెందిన కాంట్రాక్టర్ సునీల్ రాథోడ్ ని, పూణేకి చెందిన కాంట్రాక్టర్ ఆనంద్ భగత్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు అధికారులు.